అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తామనడం హర్షణీయమని, పెన్షన్ కూడా నెలకు 4000కు పెంచడం బీసీలపై తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని బీసీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పుటూరు బాలగురుస్వామి, రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు కావేటి కోటయ్య, బీసీసెల్ కావలి పట్టణ అధ్యక్షులు గుండ్లపల్లి శివాజీ యాదవ్ తదితర బీసీ నాయకులు తెలిపారు. బుధవారం కావలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగిందని, బీసీలకు అనేక సంక్షేమ పథకాలు విడుదల చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది అని అన్నారు. బీసీలంతా తెలుగుదేశం పార్టీ వెంట నిలబడి కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని చేసుకోవాలని కోరారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంటు షాపులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు వైసీపీ వచ్చింది, 150 యూనిట్లు ఇచ్చారు. అది కూడా వారాకొరగా ఇవ్వడం జరిగింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత యథావిధిగా 200 యూనిట్లు పునరుద్ధరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు కార్పొరేట్ సెలూన్స్ వచ్చేసి మనుగడ సాధించడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ సెలూన్స్కి ధీటుగా షాపులు పెట్టుకునేదానికి మనకి కార్పొరేషన్ ద్వారా అత్యధిక రుణాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. వీటితో పాటు అన్ని దేవాలయాల్లో పనిచేసే క్షురకులకి, భజంత్రులకి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అన్ని దేవాలయాల్లో తీసే తలనీళ్లలో వేలంపాటకు సంబంధించి నాయబ్రాహ్మణులు మాత్రమే పాల్గొనే విధంగా చేస్తానని చెప్పేసి నిన్న ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అన్ని జిల్లాల్లో సంగీత కళాశాలలు, బ్యూటీషియన్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు టెంపుల్స్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి, అక్కడ ఏదైనా టెంపుల్కి ఉన్న అధికారులు ఎవరైనా ఉన్నారో అక్కడ ఏవైనా పొరపత్యాలు వస్తే వాటిని పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పారు. దాంతోపాటు ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతిని కూడా ప్రభుత్వమే చేసే విధంగా ప్రకటించడం జరిగింది. 2023 ఫిబ్రవరి 17వ తేదీ నాడు కాళహస్తి ఎంట్రన్స్లో మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా ఆ రోజు నేను లోకేష్ గారికి ఏ అయితే ప్రతిపాదనలు ఇచ్చారో వాటిల్లో ఒక్క ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ తప్ప అన్నీ కూడా నిన్న బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. మేము ఏవైతే మాకు కావాలని డిమాండ్స్ ఇచ్చామో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఈరోజు సంపాదించుకోవడంలో మా కుల సంఘం తరపున సంపాదించిన దానికి, మేము మేనిఫెస్టోలో పెట్టించిన దానికి ఈరోజు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకనంటే 6 డిమాండ్లు నేను వినతి పత్రం రూపంలో లోకేష్ గారికి ఇస్తే వాటిల్లో ఒక ఎమ్మెల్సీ తప్ప మిగతా 5 డిమాండ్స్ మేనిఫెస్టోలో పెట్టించుకోవడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో పెట్టే క్రమంలో నాయి బ్రాహ్మణ సాధికార రాష్ట్ర కన్వీనరు వైద్యం శాంతారాం గారు కూడా ఎప్పటికప్పుడు నాతో సమాలోచనలు చేస్తూ, ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కులానికి ఏం చేయాలి, కులానికి పెట్టే మేనిఫెస్టోలో ఏముండాలని చెప్పి ఎప్పటికప్పుడు సంప్రదింపులు నాతో జరుపుతూ ఈ మేనిఫెస్టోలో మా నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన డిమాండ్లన్నీ పొందుపరచడానికి శాంతారాం గారి సహకారం మరవలేనిది. శాంతారాం గారికి కూడా కులం తరపు నుంచి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎక్కడైతే పోటీ చేయలేని కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పడం జరిగింది. మా నాయి బ్రాహ్మణ కులం తరపు నుంచి కూడా, ఎందుకనంటే
మేము పోటీ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత మాకు ఎమ్మెల్సీ కేటాయిస్తే మేము ఇచ్చిన డిమాండ్లు పరిపూర్ణంగా సాధించినట్టు అవుతుంది. అందువల్ల రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు అందరూ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు కూడా ఎవరు విశ్రమించకుండా సైనికుల్లాగా పనిచేసి ఈ సైకో ప్రభుత్వాన్ని 1000 మీటర్ల గోతిలో తవ్వి పాతేసేంత వరకు ఎవరు నిద్రపోకుండా పనిచేయాలి. ఆ విధంగా మనం పనిచేసి కావలి నియోజకవర్గం నుంచి మన కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనంటే ఇక్కడి నుంచి కావ్య కృష్ణారెడ్డి గారిని మనం మన భుజస్కంధాల మీద మోసి అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత బీసీ సోదరులందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ బీసీ డిక్లరేషన్లో బీసీల పక్షపాతాన్ని నిరూపించుకున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలకి బీసీ సోదరులు అందరి తరపున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు కూడా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేసుకుంటూ జై హో బీసీ, జై హో బీసీ. జై హో. నమస్కారం. మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి, పవన్ సార్కి, జనసేన పవన్ సార్కి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, మా బీసీ అచ్చెన్నాయుడికి, కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. 2014లో మా కృష్ణబలి సంఘానికి ఒక కార్పొరేషన్ పదవి ఒక పదవి ఇచ్చి కొంత నిధులు ఇచ్చాడు. అప్పుడు కొద్దిగా మేము వాడుకోలేకపోయాము. 2019 దాన్ని సూలు చేసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత పదవి ఇచ్చాడు కానీ కనీసం ఒక రూమ్ కూడా ఒక కుర్చీ లేకుండా చేశాడు. కనీసం లోన్లు పెట్టుకుంటాను కూడా ఆసక్తి లేకుండా పోయింది. అది చాలా ఎక్కువ వ్యాపారస్తులు మేము చేస్తున్నది. లోన్లు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి బీసీ సోదరులు చెప్తున్నాము, ప్రతి ఒక్కడు మనం తెలుగుదేశం గెలిపించుకుంటే కానీ మనం అది కాదు తలెత్తుకు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కావ్యకృష్ణ గెలవాలా, అక్కడ చంద్రబాబు గెలవాలా, జనసేన పార్టీ కమాండ్తో గెలవాలని కోరుకుంటున్నాం.